సొగసుగా మృదంగ తాళము జతగూర్చి నిన్ను సొక్కజేయు ధీరుడెవడో ఆ ధీరుడెవడో. నిగమ శిరోర్థము గలిగిన నిజవాక్కులతో స్వరశుద్ధముతో సొగసుగా మృదంగ తాళం. యతి విశ్రమ సద్భక్తి విరతి ద్రాక్ష రస నవరసయుత కృతిచే భజించే యుక్తి త్యాగరాజుని తరమా శ్రీరామ సొగసుగా మృదంగ తాళం. అంటే నిగమ శిరోర్థము కలిగిన వేదాంతములలో ఉండేటటువంటి పరమార్థమును కలిగినట్టిదై స్వతసిద్ధమైనటువంటి పలుకులతో నిజ వాక్కులతో పదజాలముతో శుద్ధమైన సుస్వరములతో యతి ప్రాసాది ఛందోలక్షణమైన వ్యాకరణ శుద్ధమైనటువంటి పదములతో సద్భక్తి కలిగి విరతి అంటే విరామ విశ్రాంతి మధ్య మధ్యలో పదముల మధ్యలో ఎంత గ్యాప్ ఉండాలి అక్షరాల మధ్యలో ఆయా స్థానములను సరిగ్గా ఎన్నుకొని ద్రాక్ష పాకము వలె సులభముగా అర్థమయ్యేటటువంటి రీతిలో నవరసాలను చొప్పించి కూర్చినటువంటి కృతికి ఇన్ని లక్షణములు కలిగి సొగసుగా మృదంగ తాళమును జతగూర్చి అంటారు. నిన్ను సంతోషపెట్టగలిగే నేర్పు నాకు లేదయ్యా, ఇదన్నీ తెలుపుతూ ఇన్ని లక్షణాలు కలిగి ఉండి ఈ సొగసుగా మృదంగ తాళం జతగూర్చేటి పాడేటువంటి నేర్పు నాకు లేదు స్వామి. ఆ నేర్పు ఎవరికైతే ఉందో అటువంటి ధీరుడు సొగసుగా మృదంగ తాళము జతగూర్చి నిన్ను సొక్కజేయి నిన్ను సంతోషపెట్టేటువంటి ధీరుడెవడో ఆ ధీరుడెవడో అతని కోసం అన్వేషిస్తున్నానయ్యా అంటాడు. ఈయనే ఒక వాగ్గేయకారు చక్రవర్తి, ప్రపంచంలోకెల్లా అతి గొప్ప వాగ్గేయకారుడు సద్గురు శ్రీ త్యాగరాజస్వామి వారు. ఇక్కడ ఏంటంటే ప్రత్యేకించి మృదంగ తాళము అన్నారు కనుక 2-3 విషయాలు చెప్పుకోవాలి. తకార శంకర ప్రోక్తో లకార శక్తి రుచ్యతే శివశక్తి సంయోగాత్తేన తాళం ఇత్యభిధీయతే. తకారం శంకరుడి యొక్క బీజాక్షరం, లకారం శక్తి యొక్క బీజాక్షరం, ఈ రెండు కలిస్తే తాళమైంది. అదేవిధంగా నానా మార్గైర్లయో యత్ర యతీనాం స్యాత్ కళౌ నిధౌ తం దక్షిణం శివం నవమి చిత్తవృత్తిమయం ధ్రువం. నానా మార్గములకు లయలకు కళలకు యతులకు స్థానమైనటువంటి దక్షిణామూర్తి స్వరూపమే తాళము అంటారు. హస్తద్వయస్య సంయోగే వియోగే చాపి వర్తతే వ్యాప్తిమాన్యో దశ ప్రాణై సకాల తాళ సంజ్ఞక. అంటే ఒక తాళం వేయాలంటే అంత సులభమేం కాదు, 10 విధమైనటువంటి నియమాలు పాటించాలి. అంటే కాలము, మార్గము, క్రియ, అంగము, గ్రహము, జాతి, కళ, లయ, యతి, ప్రస్థారము, ఈ 10 విధములైనటువంటి నియమములు కలిగి ఉండాలి తాళం అంటే. గీత ప్రధానం ప్రవదంతి నృత్యం, నృత్య ప్రధానం ప్రవదంతి వాద్యం, గీతస్య వాద్యస్య చయ ప్రధానం తత్తాళమాద్యం ప్రణమామి నిత్యం అంటారు. కనుక అటువంటి మత్తేభం వంటి మదించినట్టు ఏనుగు వంటిది మన భారతీయ సంగీతం. దాని ఎల్లలు లేవు. అటువంటి మత్తేభం లాంటి ఏనుగును మనం కంట్రోల్ చేసుకోవాలి, మన స్వాధీనం చేసుకోవాలంటే తాళము, ఆవర్తనములు లెక్కలో గణింపబడేటువంటి రచనలు ఇవన్నీ కూడా తాళమునికి లోబడి ఉంటాయి. కనుక తాళానికి ఎంతో ప్రాముఖ్యత ఇస్తూ అటువంటి మృదంగ తాళము అంటారు త్యాగరాజ స్వామి వారు. శ్రీరంజని రాగములో రూపక తాళంలో సొగసుగా మృదంగ తాళం.